హాయ్ హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఫ్రైడే రోజు పూజ ఇలా చేసుకున్నాను. ఏంటి మామూలుగా రొటీన్ అయితే పెట్టాను. చూసి ఎలా ఉందో ఏంటన్నది అయితే చెప్పండి. పూజా మందిరంలో అయితే ముందుగా ఇలాగా ముగ్గు అయితే పెట్టేసుకొని కలసానికి అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా పూలన్నీ పెట్టేశాను. ఇప్పుడైతే ఇంకా ముందుగా అయితే ఇక్కడ ఈశాన్యమూల అయితే వెలిగించేసుకొని దీపం చిన్నది నవధాన్య దీపం పెట్టుకుంటాను. ఇక్కడ అదైతే పెట్టేసుకున్నాను అనమాట. ముందు ఇక్కడ నీళ్ళతో చెంబు కలసం పెట్టేసుకొని అందులో కాయిన్ పసుపు కుంకుమ అన్నీ వేసుకొని పుష్పాలు 3 పెట్టుకొని అక్కడ చేసుకున్న తర్వాత ఇక్కడ తులసం దగ్గర అయితే దండం పెట్టేసుకున్నాను. సారీ, ఇక్కడైతే నేను పెట్టుకోలేదు. హరిణి అయితే పెట్టుకుంది. అమ్మ నేను ఇక్కడ పెట్టుకుంటానని చెప్పి హరిణి అయితే పెట్టుకుంది. ముగ్గు అది తనే వేసుకుంది. అయితే ఇక్కడ ఇంకా నేను దేవుడి మందిరం దగ్గర నేను సర్దుకుంటున్నానండి. అక్కడైతే ఇంకా మా ఆవిడాకులు తేవడం మర్చిపోయాం నిన్న. అందుకని తమలపాకులు అయితే పెట్టానమాట. 5 తమలపాకులు పెట్టి అందులో పసుపు కుంకుమ ఒక కాయిన్, రాగి కాయిన్ ఉంటుంది కదా, అదే వ్రతంలో తెచ్చుకుంటాం కదండి, అదైతే వేసుకుంటాను. అందులోని రాగి రాకూరుతుందని అంటారు కదా, నేను సత్యనారాయణ స్వామి కాయిన్ అయితే వేసుకుంటాను. అయితే పసుపు కుంకుమ పచ్చకర్పూరం 2 యాలక్కాయలు లవంగాలు కూడా వేస్తానండి. అలా వేసిన తర్వాత ఇలా పెట్టుకున్నాను. కలసం అయితే ఇంకా అందులో అది చిన్న చెంబు కదా, ఇంతకుముందు వేరే పెట్టేదాన్ని చెంబు, దాంట్లో అయితే పెద్ద కొబ్బరికాయ అయితే పెట్టేది. ఇప్పుడు అయితే ఇది ఇలా స్టెప్స్ కింద పెట్టాను కదా, అందువల్ల ఆ చెంబు అయితేనే ఇది అష్టలక్ష్మి చెంబు అయితేనే పడుతుంది అనమాట. అందుకని చిన్నదైతే తీసుకొని ఇలా అయితే పెట్టుకున్నాను. తర్వాత నిన్నైతే పువ్వులు కట్టాను కదా, ఆ పువ్వులు అయితే ఇలాగా కలసానికి ఇలా లలిత అమ్మవారికి అయితే పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ ఆవు నెయ్యితో అయితే దీపారాధన చేసుకోవాలి. ఫ్రైడే రోజు అయితే ఆల్మోస్ట్ ఒక దీపమన్నా ఆవు నెయ్యితో పెట్టుకుంటాను. మిగతాదంతా కూడా నార్మల్ దీపారాధన ఆయిల్ ఉంటుంది కదండి, అదైతే పెట్టుకుంటాను అనమాట. ముందుగా ఇప్పుడు నైవేద్యం ఎందుకు పెట్టుకుంటానంటే మనం చదివే మంత్రాలు అవి కూడా వింటాయంటండి. అలా వినడం వల్ల మనం ప్రసాదాన్ని స్వీకరిస్తే దాని ఫలితం అనేది, ఆ ప్రసాదానికి ఉన్న ఫలితం అనేది బాగా పెరుగుతుంది అని చెప్పేసి నాకైతే తెలిసిన కాడి నుంచి అయితే ముందుగా నేను నైవేద్యం పెట్టుకుంటాను. ముందుగా రెడీ చేసుకొని ఈరోజు అయితే ఫ్రైడే కదా, నేను నైవేద్యం అది అదే ప్రతి వారం కూడా చక్కెర పొంగల్ పెడతాను కదా, ఇప్పుడైతే పెట్టలేదు. అంటే ఇంకా కొబ్బరికాయ కొట్టేద్దాం అని ఇంకా అనుకొని ఇంకా అరటిపండును కొబ్బరికాయ అయితే పెట్టేశానండి ఈరోజు నైవేద్యం. అమ్మవారికి తాంబూలం కూడా పెట్టాను. ఇంకా ఇక్కడ ఇలా కలసం అన్నీ వేసాక అక్కడ సంపెంగ పువ్వు ఒకటి ఉంటే అలా పెడదామని చూశాను. ఇంకా అలా జారి అందులో పట్టేసరికి సరైన అందులో స్మెల్ దీపం వెలుగుతున్నంతసేపు కూడా స్మెల్ బాగా వస్తుంది, సరే అని ఉంచేసాను. ఇంకా దీపం వెలుగుతున్నంతసేపు కూడా ఇల్లంతా స్మెల్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇది చూసారు కదా, ఇంక ఇలాగైతే పెట్టుకొని ముందుగా అయితే ఇంకా ధూపం అయితే చూపించుకొని ముందుగా గణపతికి అయితే పూజ చేసుకుంటాము. అదే శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతి అగజానన పద్మాగం గజానన మహర్షితం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే అనుకుంటూ ఫస్ట్ అయితే గణపతికి పూజ చేసుకుంటాం. అయితే ఈరోజు విడిపూలు అయితే పిల్లలు అదే అక్కడికి వెళ్ళి తెస్తారు. ఈనాదిని వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ లేవంట. ఇంకా కార్తీక మాసం వస్తుంది కదండి, ఇంకా అందరూ ఖాళీ చేసేసినట్టుకున్నారు. మేము ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది లేచేసరికి. సరే అని ఉన్న వాటితో ఈ వెండి పువ్వులు ఉన్నాయి కదండి, వెండి పువ్వులతోనే ఇంకా చదువుకొని పెట్టుకున్నాను అనమాట. ఇంక ఈయన కూడా స్నానం చేసి వచ్చేసారు. ఇంకా లైట్ అది ఆఫ్ చేసి నేనైతే ఖడ్గమాల స్తోత్రం, కనకధార, దుర్గా నామావళి, ఇంకేం చదివానంటే మహాలక్ష్మి అష్టకం చదువుకొని కుంకుమ పూజ చేసుకుంటాను.
ఇక్కడ చిన్నది లక్ష్మీదేవి రాయిది ఉంటుంది కదా అష్టలక్ష్మి, అది అందులో అయితే కుంకుమ పూజ చేసుకుంటాను ప్రతి వారం కూడాని. చేసుకొని ఇంక పూజ అంతా అయిపోయిన తర్వాత నారికేలం అవన్నీ చూపించేసి హారతి అయితే ఇచ్చేసాను అనమాట. ఇంక ఇక్కడితో అయితే ఫ్రైడే పూజ అనేది ఈ వారం అయితే కొంచెం సింపుల్గానే అయిపోయింది. ఎందుకంటే ప్రసాదం అది చేయలేదు కదా, అందుకని కొంచెం త్వరగా అయితే అయిపోయింది. ప్రసాదం చేస్తే కొంచెం ఇంకో హాఫ్ అన్ అవర్ లేట్ అవును. ఇంకా ఆ రోజు అయితే ఇంకా కాకరకాయ ఫ్రై అయితే చేయమన్నారు. మా వాళ్ళకి ఒకసారి కాకరకాయ ఫ్రై చేసిన కానించి ఇంకా కర్రీ వద్దు, ఫ్రైయే కావాలి మాకు, మజ్జిగ చారు కాకరకాయ ఫ్రై ఇదే కావాలని అడుగుతున్నారు. అందుకని ఇంకా కాకరకాయ ఫ్రై అయితే చేస్తానండి. నేను ఎలా చేస్తాను ఏంటంటే, ముందుగా అయితే ఆవాలు అవి అన్నీ వేసి తోడు పెట్టిన పెరుగు కదా, కొంచెం వాటర్ అది వేయడంతో ఇంకా ఇలా పలచగా అయింది. ఇంకా ఇదనమాట మజ్జిగ చారు అయితే ఇలాగ తాలింపు పెట్టేసుకున్నాను. సింపుల్గా అయిపోద్ది మజ్జిగ చారు అయితేని, ఈజీ ప్రాసెస్ కూడా. ఇంకా పప్పు దోశలకైతే పప్పు నానబెట్టుకున్నాను. రేపు సాటర్డే కదా, రేపటికైతే దోశలకి నానబెట్టుకున్నాను. పిండిలు అన్నీ అయిపోయినాయి అనమాట. ఇంక ఇది కాకరకాయకి అయితే వెల్లుల్లి కారం అనమాట. నువ్వులు, 2 జీడిపప్పు, కొంచెం కారం, వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకొని అలా పేస్ట్ కింద, అదే పౌడర్ కింద అవ్వదు, ఎందుకు వెల్లుల్లిపాయ వేస్తాం కదా, అది నువ్వులు అవి వేస్తాం కదా, కొంచెం అలాగే గట్టిగా వస్తుంది అనమాట. అలా వచ్చింది అని మనం కాకరకాయ అది ముందు ఏం చేసుకోవాలంటే ఉప్పులో నానబెట్టి ఒక అరగంట అన్న వదిలేవాలండి. వదిలేసిన తర్వాత శుభ్రం ఆ ఉప్పులో ఉన్నదంతా వాటర్ని పిండేవాళ్ళు గట్టిగానే. పిండేసిన తర్వాత అవి తీసి అప్పుడు ఈ పోపు తాలింపు ఉంటుంది కదండి, ఆ తాలింపులో అయితే వేసుకొని ఆ వేగిన తర్వాత ఈ పౌడర్ అది వేసుకొని ఇలా ఇంకా ఈ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలి. పెద్ద మంట మీద అయితే వేయించకూడదు, మాడిపోతుంది. చిన్న మంట పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అన్నా పడుతుందండి ఇది వేగడానికి. బాగా వేపుకోవాలన్నమాట. అలా స్లిమ్లో అయితే పెట్టుకొని ఎంత బాగా వేపుకుంటే అంత బాగుంటుంది అనమాట. వచ్చి సంధ్యాదీపం అయితే పెట్టుకున్నాక బయటకు వెళ్ళి ఏం తెచ్చుకున్నాను అన్నది చూపిస్తాను చూడండి. దీపావళికి నిన్నైతే కరెంటు వాటర్ దీపాలు ఉంటాయి కదా, అవి అయితే బయట గోడ మీద పెట్టడానికని తీసుకున్నాను అనమాట. అంటే ఎక్కువ ఎలగట్లేదు, గాలి అది వేసేస్తుందని చెప్పేసి వాటర్ దీపాలు తీసుకున్నాను. గుమ్మం కాడ మినిమం ఎక్కడ ఇంపార్టెంటో అక్కడైతే మట్టి దీపాలే పెడతాను. సరే, ఇప్పుడు ఏమేమి తెచ్చుకున్నానో చూపిస్తాను, చూసేయండి. మరి ఇదైతే ఇంకా దీని మీద కానీ ఇలా తెచ్చుకున్నాను అనమాట. రౌండ్ తెస్తాను ఎప్పుడూను, ఇదైతే తెచ్చుకున్నాను. నెక్స్ట్ ఈ కుండ అయితే అక్షయ పాత్రకి మొన్న అది పాడైపోయిందని మళ్ళీ కొత్తది అయితే తెచ్చుకున్నాను. అంటే అది మళ్ళీ ఎంత పెట్టినా బూజు పట్టేయడం అది అవుతుంది, అందుకని మళ్ళీ ఇంకా కొత్తది తెచ్చుకున్నాను. రేపు త్రయోదశి కదా, రేపు అయితే ఈ కుండను పెడతాను. దీని మీదకి ఇలాగా పెట్టుకొని దీపం అయితే పెట్టుకుంటాను అనమాట. రేపు ఇలా దీపం పెట్టుకొని ఇవి అయితే ఇంకా ప్రతి ఇయర్ కొత్తవి కొనుక్కోవాలి కదా, ఇవి అయితే 6 కొనుక్కున్నాను. అంటే డజను గుమ్మం కాడికి, దేవుడి దగ్గర, తులసం దగ్గర కొత్తవి పెట్టాల్సినవి ఉంటాయి కదా, వాటి కోసం అయితే ఇలా పెట్టడానికి అయితే తీసుకున్నాను అనమాట. ఇలా జత అనమాట. అంటే ఇవి డజను, ఇవి అర డజను తీసుకున్నాను. ఇవి అర డజను అయితే ఇంకా నాకు బాగా నచ్చిందంటే ఈ కుండలు. ఇవి ఎందుకని అనుకుంటున్నారా, ఇది లక్ష్మీదేవి దగ్గర పప్పు, ధాన్యం అవన్నీ వేసుకొని పెట్టుకుంటాం కదా, కాయిన్స్ అవి చిట్టి కుండలు. ఇంకా పెయింట్ వేసి అయితే అమ్ముతున్నారు కానీ అవి ఇంకా ఎక్కువ కాస్ట్ చెప్పారు. సరే, ఇవే అందంగా ఉంటాయి, మట్టివి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకుంటే ఇంకా అందంగా అంతాయని ఇవి అయితే తీసుకున్నాను. ఎప్పుడు అంటే రాజమండ్రిలో చూడలేదు, ఎప్పుడు ఫోన్లో చూశాను, ఆన్లైన్లో చూశాను కానీ రాజమండ్రిలో అయితే చూడలేదు. ఇప్పుడైతే ఇక్కడ కూడా దొరికేస్తున్నాయి, అది కూడా ఒక్కళ్ళ దగ్గరే ఉన్నాయన్నమాట. పువ్వుల మార్కెట్ దగ్గర ఒక ఆవిడ దగ్గర మొత్తం అంతా చూసాం కానీ ఎక్కడా లేవు, ఆవిడ దగ్గర మాత్రమే ఉన్నాయి. ఇవి 2 వచ్చేసి 30 రూపాయలు. పెయింట్ వేసినవి అయితే 25 రూపీస్. పెయింట్ వేస్తే 25. ఇలా పెయింట్ వేయకుండా కాబట్టి ఇవి 2 జత 30 రూపాయలు.
ఇవి 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 3 రూ. 10 అని చెప్పారు. 3 రూ. 10 అంటే నాకు 4 ఇచ్చారనమాట. 4 అడిగితే 4 ఇచ్చింది ఆవిడ. 4 రూపాయలకి ఇచ్చింది. మరి 5 ఏంటంటే ఈ కుండలు అనగా ఒకటి ఎక్స్ట్రా కుండ తీసుకున్నాను కదా, జత కుండ తీసుకోలేదని ఇది ఫ్రీ అంటే ఇది ఇచ్చారనమాట ఇలాగా. ఎందుకంటే మళ్ళీ ఏంటంటారు అదే అది రూ. 10 ఇది ఒకటే రూ. 10 వేసింది అనమాట ఆవిడ. రూ. 10 వేస్తే ఎందుకు అని చెప్పేసి మళ్ళీ నేను నెక్స్ట్ ఈ దీపం తీసుకున్నాను. అది స్టోరీ. కానీ ఇంక ఇవి జత తీసుకున్నాను అనమాట దేవుడి మందిరంలోకి. ఇప్పుడు మనం ఇందులో ధాన్యం వేసుకొని నవధాన్యాలు ఉంటాయి కదండి, అవి 5 తెచ్చుకొని వేసుకొని ఇలా దీని మీద ఇలా దీపం పెట్టుకోవచ్చు అందంగా అమ్మవారి ముందు అలంకరించుకొని. అంటే నాకు ఇప్పుడే ఐడియా వచ్చిందనమాట అలాగే చెయ్యాలని. అలా అయితే బాగుంటుంది కదా అని ఇప్పుడు ఇలా చూసి ఐడియా అనిపించింది. కానీ పెద్దవి అయిపోయినాయి కదా, చూద్దాము అప్పుడు డెకరేషన్ ఎలా చేద్దాం ఏంటన్నది అమ్మవారే చూపిస్తారు. అలా నవధాన్యాల్లో 5 రకాలన్నా తెచ్చుకొని వేసుకుంటే బాగుంటుంది కదా ఇదనమాట. ఇవైతే ఇంకా ఇవి 2 తెచ్చుకున్నాను. అంటే నైట్ అంతా వెలగడానికి ఉంటాయి కదా అని అవి తెచ్చుకున్నాను అనమాట. ఇంక ఇదైతే 50 రూపీస్ ఎల్లో కలర్ అనమాట. లైటింగ్ తెచ్చాము. ఏమో ప్రస్తుతానికి అయితే బాగానే పనిచేస్తున్నాయి, చూడాలి. ఇవి ఇంకా వాటర్ దీపాలు. అంటే నాకు సపోజు కుదరకపోవచ్చు, దీపావళి అమావాస్య కరెక్ట్గా నాకు డేట్ టైంలో వచ్చింది. ట్యాబ్లెట్లు వేసుకుంటే ఏమో బాగుంటలేదు అసలు. చూద్దాం. వాటర్ దీపాలు అన్నమాట. బయట అది పెట్టుకోవడానికి బాగుంటాయి. మా వాడు చూపిస్తాడంట, వాటర్ తెస్తున్నాడు. లైట్ కట్టాలి, వెలగట్లేదు. చాలా ఇంకా అవసరం లేదు. ఇదిగో చూసారు కదా, అది చాలా వెలుతురు వస్తుంది కదా, ఇది బాగుంది కదా. ఇలా బయట పెట్టుకుంటే కాంతిగా ఉంటుంది. బాగున్నాయి కూడా, చాలా బాగున్నాయి, నాకు నచ్చినాయి. సరేనండి, ఇవన్నమాట నేను తెచ్చుకున్నాయి. తీసి ఇంక వాటర్ ఎలా ఉన్నాయి, మీకు నచ్చిందా లేదా చెప్పండి. సో చూసారు కదండి, అది నా దీపావళి షాపింగ్. ఇంకా ఈవినింగ్ అయితే ఇలా దీపారాధన చేసుకొని మళ్ళీ అరటిపండే నైవేద్యంగా మళ్ళీ పెట్టేసాను. ఇంకా కొన్ని అరటిపళ్ళు ఉంటాయి, ఇక్కడ ఒకటి, మళ్ళీ ఇంకా ఇక్కడ కూడా ఒకటి పెట్టేసి దీపారాధన చేసుకొని ఇవైతే వాటర్లో వేసి నానబెట్టేసాను. ఇంకా బట్టలు అవి ఉన్నాయండి, మడతెట్టుకోవాలండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటానండి, బాయ్ అండి. శ్రీమాత్రే నమః. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. హర హర మహాదేవ శంభో శంకర.